అందరికీ శుభ సాయంత్రం అండి. ఇంత చక్కని నేర్చుకునే వేదికను సృష్టించిన గురుజీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నేర్చుకునే వేదికను ముందుండి నడిపిస్తున్న ఎన్విపి మన మాధవ్ మేడం గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ రామచంద్ర సార్ గారికి, అలాగే వాళ్ళకున్న విలువైన సమయాన్ని మనకు అందిస్తున్న మెంటర్స్కి, కోమెంటర్స్కి, అలాగే కోఆర్డినేటర్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఇంత చక్కటి క్లాసును చెప్పడానికి వచ్చిన సార్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కటి క్లాసుని ఒక భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు కైలాష్ శ్రీధర్. ఈ అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ అయిన రామచంద్ర గారికి, నా తోటి మెంటర్స్కి, ఇన్ఛార్జెస్కి అందరికీ శుభ సాయంత్రం. అంటే మీ అందరికీ ఒక భగవద్గీత శ్లోకం. అశోచ్యానవ్యచోతస్వం ప్రజ్ఞావాదాసే గతాసూన గతాసూక్ష నాను శోచంతి పండితా నాను శోచంతి పండితా. దుఃఖింపతగని వారిచి దుఃఖించుట అనిచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గూర్చి గాని, నిత్యము శాశ్వతములైన ఆత్మ గూర్చి గాని దుఃఖింపరు. థ్యాంక్ యూ అండి. అందరికీ శుభ సాయంత్రం అండి. మార్పు కోసం ఒక మంచి మాట. అందరికీ నచ్చేది చేయండి మీకు నచ్చేలా, అలాగే మీకు నచ్చేది చేయండి అందరూ మెచ్చుకునేలా. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మనము ప్రతిరోజు ఒక అద్భుతమైన క్లాస్తో ముందుకెళ్తున్నామండి. స్టేజ్ ఫియర్ అంటే మన స్టేజ్ ఎలా ఎక్కాలో నేర్చుకున్నాము, కంటెంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాము, బాడీ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలి కూడా నేర్చుకున్నాం. అవి ఉంటే సరిపోవు కదండి. ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ కూడా మనకు తప్పకుండా అవసరం. అది ఈరోజు నేర్చుకోబోతున్నాము. మనకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి వచ్చిన సార్ గారి చిరు పరిచయం అండి. జేసీ అండ్ ఇంపాక్టియన్ ట్రైనర్ అండ్ స్పీకర్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సార్ గారు పర్సస్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ కి డైరెక్టర్ అయినప్పటికీ సార్ ఎలా అంటే ఒక కామన్ మ్యాన్ గా ఉంటారండి. వర్సెస్ టెక్నాలజీస్ ని 2014 లో జీరో ఇన్వెస్ట్ తో స్టార్ట్ చేశారు సార్. బట్ నౌ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే చాలా కంపెనీస్ గా తయారయ్యారు. సార్ ఎలా చెప్పొచ్చు అంటే జీరో టు హీరో గారు కూడా అనొచ్చు మనం. అంతేకాదండి, ఉస్మానియా యూనివర్సిటీలో సార్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో గోల్డ్ మెడలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ ప్రజా మండలిలో వర్క్ చేశారు. అందులో ఫోక్ సాంగ్స్ రాయడము, తర్వాత సింగింగ్ అండ్ రైటింగ్ 2 చేశారు. 2021 లో జేసీఐలో ఒక మెంబర్ గా జాయిన్ అయ్యారు. చాలా రోల్స్ ప్లే చేశారు. ప్రస్తుతం సార్ నౌ వైస్ ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025. He completed EPS in 2021 and Speechcraft in 2023 లో. ప్రస్తుతం సార్ ప్రొవిజనల్ జోన్ ట్రైనర్ గా కూడా ఉన్నారండి. అంతేకాదండి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్స్ ఏ సింపుల్ స్టోరీ ఆఫ్ ఏ మ్యాన్ హూ కాంట్ ఏ కామన్ మ్యాన్ ఎట్ ఏ మ్యాన్ హూ విన్స్ మెనీ హార్ట్స్ విత్ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వారు ఎవరో కాదండి, మన జేసీ వాసు పర్సా గారు. సార్ వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వార్మ్ వెల్కమ్ మంజుశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మెంటార్స్ అందరూ వాళ్ళ పేరు చివరిలో మెంటార్ అని రాసుకోండి. ఓకే, నేను అంటే పార్టిసిపెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి ఆ సందర్భంలో మిమ్మల్ని పిలిచి ప్రశ్నలు అడగకుండా హోస్ట్ ఒకళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ఎవరు మాట్లాడుతున్నా మ్యూట్ కొట్టడానికి మీరు ఈ బాధ్యతలో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హోస్ట్ బీ రెడీ. అందరూ కూడా మైక్స్ ఆఫ్ చేసుకోండి. మ్యూటాలు కొట్టేయండి మా ఫస్ట్ అందరికి. హోస్ట్
డన్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వేదికను నాకు ఇచ్చి ఇలా కూర్చోవడానికి ప్రథమ కారకుడైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ప్రెసిడెంట్ సోను సార్కి, అలాగే ఆది దంపతులు మాధవి రామచంద్రుల వారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున ఈ సెషన్ని నాకు ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేసి కూర్చోబెట్టినటువంటి ఇన్ఛార్జ్ రమేష్ గారికి, కోఆర్డినేటర్ విజయ్ గారికి అండ్ కోఆర్డినేటర్ మానస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కిరణ్ గారు, రమణ గారు, శ్యామలా మేం గారు, ఉదయ్ గారు, లావణ్య మేం గారు, మంజుశ్రీ గారు, అలాగే కృష్ణ గారు, నారాయణ గారు, విజయ్ కుమార్ గారు, మానస గారు, తులసి కుమార్ గారు, కాత్యాయన్ గారు, భవానీ గారు, అశోక్ గారు, శివకుమార్ గారు, అందరికీ కూడా హాయ్ చెప్తా ఉన్నాను. మెంటర్స్ లిస్ట్ ఎక్కువ ఉంది. స్పాట్ లైట్ ఆన్ లో ఉందా మేడం? నేను కనిపిస్తున్నాను పెద్ద స్క్రీన్ లో? ఎస్ సార్. వేరే సార్ కనిపిస్తున్నారు నాకు అందు గురించి. డన్. యా, ముందుగా అందరికీ హాయ్ చెప్తున్నాను. ఈ రోజున ఈ సెషన్కి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు గాను మీరు ఎంతో నేర్చుకోబోతున్నారు అని చెప్పేసి నేను ప్రగాఢ విశ్వాసంతో తెలియజేస్తూ, ఒకసారి అందరూ హ్యాండ్ పైకి రైస్ చేయండి. ఒక్కసారి భుజం మీద తట్టుకొని శభాష్ అనుకోండి. ఈ రోజున ఈ సెషన్కి వచ్చి కూర్చున్నందుకు మనం అభినందించుకుందాం. ఫస్ట్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ మిస్ అయిపోయారో ఈ సెషన్కి రాకుండా, వాళ్ళ గురించి పాపం అనుకోండి మనసులో. ఒకసారి పాపం మిస్ అయిపోయారు రా వాసు సార్ సెషన్ అని. అది ఎందుకో మీకు లాస్ట్ 5 minutesలో తెలుస్తుంది. నో డౌట్ ఆన్ ఇట్, నో డౌట్ ఆన్ ఇట్. మీ చిన్న చిటికెల వేలు నా చేతికిచ్చి కూర్చోండి. లాస్ట్ వరకు దగ్గరుండి లాక్కెళ్తాను. ప్రతి విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వెళ్తాను. మీ మనసుల్లో ఆలోచనలో పుట్టిస్తాను. ఇది నా హామీ. స్క్రీన్ షేర్ అయిందా మ్యామ్? ఎవరైనా నాకు ఆన్సర్ చేస్తూ ఉండండి హోస్ట్. ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా క్లియర్గా? ఎస్ సార్. యా, అందరూ మాట్లాడతారు, కొంతమంది అర్థవంతంగా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు, కొంతమందే అర్థం అయ్యేలా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు, కొంతమంది మాటలు మాత్రమే మనం వింటాం. అందరూ మాట్లాడతారు, కొన్ని మాటలు మాత్రమే మనం తీసుకుంటాం. ఈ కొంతమంది, కొన్ని అని ఏవైతే కొంత అంటున్నానో, మీ ఇంతమందిని కూడా ఆ కొంతమంది లిస్టులోకి తీసుకువెళ్ళాలంటే మీకు వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. దిస్ ఈస్ ద సెషన్. ఈ సెషన్ మీకు అందుకు దోహదపడుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా. అరుణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. అరుణ్ కుమార్ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నేను ఎవరి పేరైతే పిలుస్తానో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి ఒక పోపుల డబ్బా పట్టుకొని వచ్చి దాన్ని ఎదురుగా పెట్టుకొని దాని మీద సెల్ పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫేస్ పైకి వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తెలుగు చదవడం వచ్చా మ్యామ్ మీకు? ఏం సార్? తెలుగు చదవడం వస్తుందా? ఇది చదవండి ఆ బొమ్మను చూస్తూ. ఎవరు చెప్పాడ్రా వీడు? ఏం చెప్పాడ్రా వీడు? కరెక్ట్ గా బొమ్మను చూస్తూ జాగ్రత్తగా చదవండి. ఏం చెప్పాడ్రా వీడు? ఏం చెప్పాడురా వీడు అన్నలాగానే ఉందా? గ్రేట్ గణనాథ్ గారు. ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నట్టుంది. ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి మ్యామ్. గ్రేట్ గణనాథ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చేసుకున్నారా? చేసుకున్నాను. మీకు ఇంటర్నెట్ అన్స్టేబుల్ ఉన్నట్లుంది. నా మాట వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. ఇది చదవండి ఆ బొమ్మ చూస్తూ. ఏం చెప్పాడురా వీడు? అదే బొమ్మ ఏం చూస్తూ చెప్పాడురా మళ్ళీ వీడు? చదవండి.
ఏం చెప్పాడురా వీడు? రెండు చదివేశారా? చదివేశాం. చదివేశారా? రెండు రెండు పక్క పక్కనే చెప్పండి. ఏం చెప్పాడురా వీడు? ఏం చెప్పాడురా వీడు? ఆ, ఏం చెప్పాడురా వీడు నుంచి ఏం చెప్పాడురా వీడు వరకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి చేసే ఓ చిరు ప్రయత్నం ఇది. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. నేను చెప్పే ప్రతి మాటని ఫాలో అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ మాట్లాడే సందర్భంలో మనం ఏంటంటే మనం హౌ ఐఎమ్ స్పీకింగ్ అనేది వాయిస్ మాడ్యులేషన్ లో మొట్టమొదటి సమస్య. నేను ఎలా మాట్లాడుతున్నాను, యాక్చువల్గా ఎలా మాట్లాడాల్సి ఉంటే ఇంకెలా మార్చుకుంటే ఇంకెలా మాట్లాడుతుంది. యా, ఏం నేర్చుకుంటే ఇంకెలా మాట్లాడతాను అనే విధంగా మనకు ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లిఖిత గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. సార్ చెప్పండి సార్. మేడం, తెలుగు చదవడం వస్తుందా మీకు? సార్, దీన్ని చదవండి ఒక్కసారి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఒకటే వర్డ్ లో ఆన్సర్ చెప్పండి. ఎవరు ఏడుస్తున్నారు మేడం? భర్త. వెరీ గుడ్. వాళ్ళని ఏడిపించాలి కూడా మనం. మీరు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సంజీవ్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చదవండి ఇది ఒకసారి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు సార్? ఆమె ఏడుస్తున్నా సార్. వెరీ గుడ్. వాడిని ఏడిపించారు కదా, మనం వీళ్ళు ఏడిపించాలి అంతే. నో డౌట్. మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఏడుస్తున్నారో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్త గారు, భక్త. హాయ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. తెలుగు వస్తుంది కదా చదవడం మీకు? బాగొచ్చు సార్. చదవండి సార్ కరెక్ట్ గా. ఇది బెల్లము తీపి లేదు, బెల్లము తీపి లేదు, కడు వీధకు ధనంబు గలదు, కడు వీధకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవ. హరి నమ్మిన వాడికి కీడు రాఘవ. ఈ 4 వాస్తవాలేనా? రాంగ్ సార్. బెల్లము తీపి ఉంటుంది, అవును కదా. కడు వీధకు ధనం ఉండదు. మరి అతడు ఇది ఎందుకు రాశాడో ముందు తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, వాయిస్ మాడ్యులేషన్ లో మనం ముందుగా నేర్చుకునేది ఎలా మాట్లాడుతున్నాం అనేది, ఎలా మార్చుకోవాలి అనేది. అసలు మన మాట ఎలా ఉండాలి అంటే అది మంత్రంలాగా ఉండాలి. మాట మంత్రంలాగా ఎందుకు ఉండాలి అంటే మంత్రానికి ఉన్నటువంటి ప్రభావం ఆ విధంగా ఉంది. ఎగ్జాంపుల్, నువ్వు చేతిలో కాసిన నీళ్లు పట్టుకుని ఇలా ఎవరి మీద చల్లితే వాడు భయపడకపోవచ్చు, కానీ అవే నీళ్లు ఒక శంఖంలోంచో ఒక చెంబులోంచో తీసుకొని పట్టుకొని జుంజుమిని మంత్రి యశమంత్రుడు భయపడిపోతాడు. కారణం ఏంటంటే ఏదో మంత్రించేసావు, నీ వాయిస్ లో ఏదో ఇది ఉంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేస్తాడు. సో కాబట్టి మన మాట మంత్రం అవ్వాలి, మనం చెప్పేది వేదం అవ్వాలి. మన మాట ఎప్పుడైతే మంత్రం అవుతుందో మనం చెప్పేది వేదం అవుతుంది. మనం చెప్పేది ఎప్పుడైతే వేదం అవుతుందో మనం చేసేది శాసనం అవుతుంది. మన మాట మంత్రం అవ్వాలన్నా, మనం చెప్పేది వేదం అవ్వాలన్నా, మనం చేసేది శాసనం అవ్వాలన్నా సరే మన వాయిస్లో మాడ్యులేషన్ జరగాలి, మన మాటల్లో మార్పు రావాలి. అది ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది ముందుకెళ్తూ నేర్చుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మాటే మంత్రం అంటే, మాటే మంత్రం అని ఎందుకు అంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో ఒక 60 మంది ఉంటే దాంట్లో ఎంతో కొంతమంది హిందువులు ఉంటారు. వారిలో ఏదో ఒక సందర్భంలో, పుట్టినరోజులో, పూజ, ఏదన్నా ఒక పండుగ రోజునో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ గుడికి వెళ్ళేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. గుడికి వెళ్తారు. వెళ్ళినటువంటి వీళ్ళు ఆ దేవుడి ముందు నుంచొని అక్కడ ఉన్నటువంటి పూజారికి కాయో పండో ఇచ్చి, అయ్యా నా పేరు మీద అర్చన చెయ్యి అంటాడు.
అప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ పూలు పండ్లు తీసుకొని మమో పాత్రదృక్షరే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనే భక్తమాన్యస్య ఆజ్య భ్రమణదేవ పరదేశ్వేతవరః కల్పే వయస్మంత్రే కలిగే ప్రథమవాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పేసి ఆయనకు తెలిసిన భాషలో కొన్ని మంత్రాలు చదివి ఆ తర్వాత వాళ్ళ మీద 2 అక్షింతలేసి వాళ్ళ చేతిలోంచి కొంచెం తీసుకోవాల్సింది తీసుకొని ఆ పూలు పండు ఇచ్చి పంపిస్తాడు. ఇప్పటి వరకు ఇది విన్నటువంటి ఆ భక్తుడి యొక్క అతని యొక్క మనిషి యొక్క ఫీలింగ్ ఏంటంటే, అమ్మయ్య నేను ఇక్కడికి వచ్చాను, దేనికోసం వచ్చానో ఆ పని పూర్తి చేసుకున్నాను, నా బాధ దేవుడికి వినిపించింది, నేను నా గోడు వినిపించింది, నా బాధలు చెప్పేసుకున్నాను, తీరిపోతాయి అనేటువంటి ఒక ఫీలింగ్తో ఆ గుడి మెట్లు దాటి బయటకు వస్తాడు ఆ భక్తుడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో జనాల్లో కొంతమంది అయినా సరే క్రిస్టియన్స్ ఉండే ఉంటారు. ప్రతి హిందువు గుడికి వెళ్తాడు లేదా దగ్గర ప్రతి క్రిస్టియన్ మాత్రం సండే తప్పనిసరిగా చర్చికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. వెళ్ళినటువంటి ఆ యొక్క క్రీస్తు కుమారుడు ఆ శిలువధారి అయిన యేసు ముందు మోకరిల్లి, పరలోకమందున్న ప్రభువా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్, నా పాపములను కాచి కాపాడు తండ్రి, నీ పరిశుద్ధ రక్తంతో ఈ శరీరాన్ని ఉటంకించు తండ్రి అని చెప్పేసి కన్నీటి పర్యంతమవుతూ బాధపడుతూ తనకున్న బాధలు చెప్పుకొని మళ్ళీ తిరిగి బయటకు వచ్చే సందర్భంలో ఇదే హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆ పని పూర్తయింది అని. వీళ్ళిద్దరూ గుడికి చర్చ్కి వెళ్తారో తెలియదు కానీ ప్రతిరోజు 5 సార్లు మసీదు నుంచి మనకు ఆజాన్ వినిపిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్ అల్లాహి అక్బర్. ఆ సందర్భంలో ముస్లింలందరూ కూడా వాళ్ళ యొక్క వేషధారణలో గుడికి వెళ్ళి శుభ్రం చేసుకొని, ఎటువంటి రూపం లేనటువంటి ఓ దేవా, నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్నాను నా బాధలు చెప్పుకోవడానికి అని చెప్పేసి తనకు తెలిసిన భాషలో తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం ప్రకారం కొన్ని బాధలు చెప్పుకొని ఆజాన్ పూర్తి చేసుకుని బయటకు వస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 3 సందర్భాలు కనుక మీరు చూసుకున్నట్లయితే 3 చోట్ల గుడికి వెళ్ళింది ఒక్కడే. ఎవరు? భక్తుడు. 3 చోట్ల కలిసింది ఒకడినే. ఎవరిని? దేవుణ్ణి. 3 చోట్ల కలిగిన అభిప్రాయం ఒకటే. ఎస్, నేను వెళ్ళాను, నా బాధ చెప్పుకున్నాను, తిరిగి వచ్చాను, హ్యాపీ ఫీలింగ్ ఒకటే. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే 3 సార్లు 3 రకాల భాషలు, 3 రకాలైనటువంటి విన్నపాలు, 3 రకాలైనటువంటి భావాలు, 3 రకాలైనటువంటి పద్ధతులు. అంటే కంటికి కనిపించని దేవుడికి సైతం ఎలా చెప్తే అర్థమవుతుందో మానవుడికి తెలుసు. క్యాచ్ మై పాయింట్. అటువంటిది మన ఎదురుగా ఉన్నటువంటి శ్రోతలకి, వక్తలకి, మనుషులకి మనం ఎలా చెప్పాలో మనకు తెలియద్దా? తెలుసుకోవాలి కదా. ఏ భాషలో, ఏ లాంగ్వేజ్లో, ఏ యాసలో, ఏ మాటలో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందో తెలియాలి కదా. దాన్నే మనం వాయిస్ మాడ్యులేషన్ అంటారు. క్యాచ్ మై పాయింట్. యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. ఇంకొంచెం ముందుకెళ్దాం అదే భాగంతో. ఆశా గారు, గుడ్ హ్యాపీ ఈవినింగ్. ఆశా గారు, హ్యాపీ ఈవినింగ్. నమస్తే సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. తెలుగు చదవడం వస్తుందా మీకు? వస్తుంది సార్. చదవండి అది. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు. తాజా కూరగాయలు. మీది ఏ ఊరు మేడం? మాది పాతపట్నం సార్, శ్రీకాకుళం జిల్లా. వెరీ గుడ్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వాసులు. మీ ఇంటి ముందుకు అప్పుడప్పుడు కూరగాయల బండి వాడు వస్తూ ఉంటాడా అమ్మడానికి? వస్తుంటారు. వాడు ఎలా పలుకుతాడు వీటిని? వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలండో. తాజా కూరగాయలండో. అదేంటి, అతను అలా వెళ్తూ వెళ్తూ చక్కగా మీ గేటు ముందు బండి ఆపి వచ్చి మీ డోర్ బెల్ కొట్టి, ఆశా గారు నమస్కారం, నా పేరు వెంకయ్య, నేను కూరగాయలు అమ్ముతూ ఉంటాను, నా దగ్గర వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి అని చెప్పొచ్చు కదా. అదేంటి మీలాగా అలా అరుచుకుంటూ వెళ్ళాడు? వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, తాజా కూరగాయలు.
అంటే ఒక కూరగాయలు అమ్మేవాడికి కూడా తెలుసు వాడి దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఎలా అమ్ముకోవాలో. ఆ యాసలో వాడు పిలవగానే లోపల మనం ఎంత పనిలో ఉన్నా, ఎంత సీరియస్ వర్క్‌లో ఉన్నా అన్నీ అక్కడ పడేసి ఎంతో ఆనందంతో బయటకు పరిగెత్తి ఆగు బాబు వస్తున్నా అని చెప్పేసి వాడి దగ్గరికెళ్ళి వాడి దగ్గర వస్తువులు కొంటాం మనం. ఒక కూరగాయలు అమ్మేవాడికి కూడా తెలిసే వాడి వస్తువులు ఎలా అమ్ముకోవాలో. మనం రేపు మాటలు అమ్ముకోబోతున్నాం. మనం నమ్ముకున్న మాటలు అమ్ముకోబోతున్నాం. సో, కాబట్టి మనం ఎలా మాట్లాడాలో తెలియాలి కదా! తెలుసుకోవాలి కదా! తెలుసుకుందాం. అదే ప్రయత్నంలో ఇంకొంచెం ముందుకెళ్దాం. అలాగే గోపిశెట్టి గారు గోపి. సార్ అందరూ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. అందరినీ మాట్లాడిస్తా. నాతో మాట్లాడిన వాళ్ళందరూ మీ స్పీకర్లు అయిపోతారు ముందే చెప్తున్నా. ఓకే. యెస్. గోపిశెట్టి గారు సార్ ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ఎక్కాను సార్. ఎప్పుడైనా ట్రైన్‌లో చాయ్ తాగారా? తక్కువ సార్ తాగలేదు. తక్కువ. ఆ చాయ్ వాడు ఎలా అరుచుకుంటూ వస్తాడు మీ దగ్గరికి? చాయ్ కాఫీ చాయ్ కాఫీ చాయ్ కాఫీ అంత స్మూత్‌గా ఏం అరవడు. ఒక బండ మీద 4 గురకరాళ్ళేసి, ఆ రాళ్ళ మీద ఒక రేకు పెట్టి బరబరా రుద్దితే ఎంత సౌండ్ వస్తుందో, ఆ సౌండ్‌తో ఆ చాయ్, చాయ్, కాఫీ, కాఫీ అనుకుంటూ ఎగురుకుంటూ వచ్చి, నీ చుట్టే 10 సార్లు తిరుగుతుంటే నీకేం చెయ్యాలో తెలియక, ఒరేయ్ ఒక చాయ్ ఇచ్చి చావరా అని రూ. 20 వాడి చేతిలో పెడితే, ఆ వేడి నీళ్ళలో ఇంతంత కాసి పాలపొడి వేసి మీకిస్తే, అది తాగి తాగలేక రూ. 20 వేస్ట్ అయ్యాయని బాధపడుతూ, ఆ కిటికీలోంచి అవతల పడేస్తారు చూసారు? అవును. అంటే వాడు మీ దగ్గరకొచ్చి అన్యోన్యంగా గోపిశెట్టి గారు నమస్కారం. నేను చాయ్ అమ్మేవాడిని సార్. దయచేసి నా దగ్గర చాయ్ కొనండి అంటే పోరా భయ్ అంటారు. అంటే అవును ఒక సార్. ట్రైన్‌లో చాయ్ అమ్మేవాడికి కూడా తెలుసు మీ దగ్గర ఎలా వాడి మాటలు అమ్ముకోవాలో, వాడి చాయ్ అమ్ముకోవాలో. క్యాచ్ మై పాయింట్. యూ Yes, sir. షుడ్ క్యాచ్ మై పాయింట్. దట్ ఓన్లీ. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ అటెన్షన్‌లో ఉన్నారు. ఇలాగే ఉండండి. ఇంకొంచెం ముందుకెళ్దాం. మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ. హ్మ్. 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 ఆప్షన్ మిస్ అయింది. సౌండ్ వినిపించిందా? నో సార్. నో. లేదు సార్. ఓకే. 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 సార్ వినిపిస్తలేదు సార్ సౌండ్. వెయిట్ సార్. వెయిట్. అందరూ చాలా ఫాస్ట్‌గా ఉన్నారు సారీ. ఇన్నో లెవెలో ఇన్నో లెవెలో కర్ణ వైరస్ వస్తాయి. ఎవరైనా సరే చేతులు మూతులు శుభ్రంగా కట్టుకోవాలి. ఎవరింటి లోపల వాళ్ళు శుభ్రంగా ఉంచాలి. సీసీ రోడ్ల పైన చెత్త చేదారం పోయకూడదు. అంటే మేము వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత కుదిరిపోయింది. ఒక నమ్మకం ఉంటది కదండి. చాలా వెళ్ళాం. వెళ్ళి చేరబెట్టేసి వచ్చామన్నమాట. మాది ఖమ్మం జిల్లా ప్రాంతం. అదే. యాక్చువల్‌గా దీనిని మా ప్రాంతంలో చాటింపు అంటారు. డప్పు చాటింపు అంటారు. యాక్చువల్‌గా తను చూడండి మిగతా వాళ్ళు కూరగాయలు, చాయోడు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో వాళ్ళ మాట ద్వారా మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తే, ఇతను మీకేం నేర్పుతున్నాడు అంటే, నువ్వు మాట మాట్లాడే ముందు, నువ్వు చెప్పేది వాళ్ళు వినాలని నువ్వు ఫిక్స్ అయ్యే ముందు నువ్వేం చేయాలంటే వాళ్ళ అటెన్షన్ తెచ్చుకో అని చెప్పేసి మీకు చెప్తున్నాడు. దానికోసం డప్పు అనే ఒక సాధనాన్ని ఉపయోగించి డబా డబా కొంత ఒక సౌండ్‌ని చేశాడతను. ఊర్లో మీకు ఈ చాటింపు గురించి చాలా మంది 90స్ కిడ్స్‌కి తెలిసే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళకి నేను చెప్పలేను గానీ, దీంట్లో 90స్ కిడ్స్ మీకు తెలిసిపోతుంది. ఊర్లో ఈ చాటింపు బయట వినపడగానే మనం ఆడుతున్నా, పాడుతున్నా అమ్మ చెంప మీద ఒక దెబ్బేసి, "కూర్చోరా నాయనా ఏదో వచ్చింది మనకు విషయం చెప్పడానికి వచ్చాడు. ఏదో గ్రామంలో ఏదో జరగబోతుందిరా మంచి విషయం తెచ్చాడు ఒక పెద్దాయన" అని చెప్పేసి అందరిని సైలెంట్ చేసి చెవులంతా నిక్కబొడుచుకొని వింటూ ఉంటారు ఏం చెప్తాడా అని. అప్పుడు ఆయన ఇట్లాంటిది చెప్తారు, "కరోనా వైరస్ వచ్చిందో, చేతులు మూతులు కడుక్కోవాలో." అంటే హి ఈస్ ద బిగ్గెస్ట్ మాస్ కమ్యూనికేటర్. కానీ అతను ఎక్కడ ఏ ఇంపాక్ట్‌లోనూ ఎక్కడ కూడా ట్రైన్ అవ్వలేదు. కానీ అతనికి తెలుసు మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ అటెన్షన్ తీసుకో. వాళ్ళని కూర్చోబెట్టు. వాళ్ళని సైలెంట్ చేయని చెప్తున్నాడు అతను మనందరికీ కూడా. క్యాచ్ మై పాయింట్. కాబట్టి ఎదుటి వాళ్ళని మనం చెప్పే ముందు అటెన్షన్‌లో కూర్చోబెట్టడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అండి. ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి. సూర్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి నూతనంగా ప్రారంభిస్తారు. ఈ సెంటర్ వద్ద అండి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, నూడిల్స్ అండి, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ అండి, చేప ఫ్రై కూడా అమ్ముతారు. కావున ప్రతి ఒక్కరు మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి అక్కడికి వెళ్ళి తినేసి రావాల్సిందిగా కోరుచున్నాం. పిల్లకాడ ఎవరిని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోండి. పొద్దున మాట ఏదో ఇంటికాడ సపరించండి. అంటే ఆడవాళ్ళని ఒక తౌడి బియ్యం వండమంటే 4 తెపాలాలు చేసేస్తారు, 4 జల్లిముగ్గులు పెడతారు, తూము నిండా సామానం పెడతారు, మొత్తం నిండా చెమట పట్టించుకుంటారు. ఆ ఇబ్బంది ఏం పెట్టుకోండి. మీరు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి తినేసి రావాల్సిందిగా కోరుచున్నాం. గాంధీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈజ్ ద బిగ్గెస్ట్ మాస్ కమ్యూనికేటర్ యాక్చువల్గా. ఒక విషయాన్ని కొన్ని జిల్లాలు ఒక 6 దగ్గర 6-7 మండలాలకి ఈజ్ బిగ్గెస్ట్ మాస్ కమ్యూనికేటర్. ఫస్ట్ అతను తనకున్నటువంటి యాసతో మాత్రమే ఎదుటి వాళ్ళని గ్రహిస్తే, రెండో అతను అటెన్షన్ దగ్గర చేసుకోండిరా ఒక సాధనాన్ని వినియోగించి అని చెప్తే, ఇతను మనకి ఏం చెప్తున్నాడు, ఎదుటి వాళ్ళ మాట నిన్ను కేర్ చేసే విధంగా, నీ మాట మాత్రమే వినిపించే విధంగా ఒక వస్తువు అంటే ఒక మైక్ని వాడి మీరు ఏమర్చుకున్నా నాది వినాల్సిందే అనే ఉద్దేశంతో ఒక సాధనాన్ని వాడాడు. అంటే హీఈస్ డామినేటింగ్ విత్ హిజ్ ఎయిడ్. ఆయన దగ్గర ఉంటే ఒక మైక్ అనే సాధనంతో వాళ్ళ వాయిస్ని డౌన్ చేసి ఈయన వాయిస్ని పెంచి తనకున్న యాసలో వ్యంగ్యంగా, ఎంత వ్యంగ్యంగా చూడండి, అటు ఆడవారిని ఇబ్బంది పెట్టినట్టు ఉండకూడదు, ఇటు మగవారి జేబు ఖాళీ అవుతున్న పరిస్థితి తేకూడదు. ఆడవారిని ఇబ్బంది పెడితే ఒకటి చేయమంటే 10 చెంబులు చేస్తారు అని చెప్పేసి మీకే వింబార్ లాస్ అవుద్దిరా అని చెప్తున్నాడు. పొద్దాక వాళ్ళు ఏం పని చేపిస్తావు, కాస్త అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళమని ఆయనకు కూడా సరసంగా చెప్తూ ఉన్నాడు. అంటే సాధనాన్ని వినియోగించి, యాసను ఉపయోగించి తన ప్రత్యేకమైన భాషతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఈ యొక్క చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవచ్చు. క్యాచ్ మై పాయింట్, యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. ఇక చూసుకుంటే మన వాయిస్ ఓవర్, మన వాయిస్ ఏంటి, మనం ఏంటి, మనం ఎక్కడున్నాం అనే సెషన్లో ఉందాం. హీఈస్ మిస్టర్ రాజశేఖర్. అందరికీ తెలిసిన మనిషే, 19 కిడ్స్కి ఇంకా తెలిసి ఉంటుంది. రాజశేఖర్ యొక్క విశ్వరూపం, రాజశేఖర్ యొక్క ప్రతిధ్వని మనం వినాలంటే గనక ఒక అంగరక్షకుడు, ఆగ్రహం, అంకుశం లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. చింతనిప్పు లాంటి కళ్ళతో, గంభీరమైనటువంటి స్వరంతో సింహం నడిచి వచ్చినట్టుగా వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉంటాడా అని ఆ రోజుల్లో రాజశేఖర్ని చూసి నేర్చుకున్న సందర్భాలు చాలా ఉండేవి. ఇంత గొప్ప ఆహార్యం, ఇంత గొప్ప ఆకారం ఉన్నటువంటి రాజశేఖర్తో నేను సినిమా తీసి ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకున్నటువంటి ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో రాజశేఖర్ గారిని దీనికి ఆడిషన్స్కి పిలిచాడట. పిలిచి, రాజశేఖర్ గారు మీ ఆహార్యం, మీ అందం నాకు అన్నీ చాలా బాగా నచ్చాయండి, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలి అంటే అని అడిగితే, రాజశేఖర్ గారు చేద్దాం, జీవితాన్ని అడిగి చేసేద్దాం, నాదేమో లేదు, అంత జీవితాదే అని చెప్పేసి పీలకొంతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అరే నీ ఆకారం ఏంటి, నీ వాయిస్ ఏంట్రా అని ఒకనొక టైంలో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది డైరెక్టర్. ఆ సందర్భంలో ఆ డైరెక్టర్ గుర్తొచ్చినటువంటి మనిషి సాయి కుమార్. ఇటువంటి గంభీరమైనటువంటి శరీరానికి అటువంటి ఘేంకరించే వాయిస్ని కనుక తగిలిస్తే ఎలా ఉంటుందో ఆలించి ఆ రెండింటిని మిళితం చేసి అద్భుతమైన హిట్లు కొట్టుకుంటూ పోయాడు డైరెక్టర్. రాజశేఖర్కి సాయి కుమార్ వాయిస్ ఓవర్ ఇస్తే మాకెందుకు సార్ అంటే, ఈ విధంగా వాయిస్ అప్పు తెచ్చుకునే ఫెసిలిటీ మీకు లేదు. మీ ఆకారం మీదే, మీ శరీరం మీదే, మీ గంభీరత్వం మీదే, మీ వాయిస్ కూడా మీదే. క్యాచ్ మై పాయింట్. దాన్నే సానబట్టుకోవాలి. యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. అలాగే ఇంకొంచెం ముందుకెళ్దాం. మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ఏదన్నా మాట్లాడమ్మా అని చెప్పేసి ఏదన్నా ఒక డైలాగ్ ఇస్తే చక్కగా ఆ డైలాగ్ని అంతటినీ కూడా ఇలా దోషుల్లో పట్టుకొని ఆ తర్వాత దాన్ని ఒక టవల్లోనో ఒక తువాల్లోనో వేసి చక్కగా మూటగట్టి బండకేసి 4 దెబ్బలు కొట్టి ఆ తర్వాత తీసి ఇలా ఆరేసి ఆ అక్షరాలు అప్పుడు ఎలా బయటకు వస్తాయో అలా చూపిస్తుంది మనకి. ఎలా వస్తాయి అప్పటికి? వంగిపోయి, వంకర తిరిగి, నడుములు ఇరిగిపోయి, మెల్ట్ అయ్యి అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మంచులక్ష్మిని చూడగానే మనకు అర్థమైపోతుంది ఆ వాయిస్ ఎలా ఉంటుంది. రౌండ్ 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 రౌండ్, నేను చెప్పాను కదండి, నో ఐ డోంట్ నో అంటూ ఉంటుంది. గలగల గలగల అవుతూనే ఉంటుంది. మంచులక్ష్మి సాధారణ జీవితంలో కూడా అలాగే మాట్లాడుతుందా? ఒక ఇంట్లో పని మనిషితోనో, వాళ్ళ కూతురితోనో,
వాళ్ళ అన్నయ్యతోనూ నాన్నతోనూ కూడా ఇలాగే రోలింగ్లోనే మాట్లాడుతుందా అంటే నో. కెమెరా ఆన్లో ఉన్నప్పుడు ఎవరో తనని గ్రహిస్తున్నారన్నప్పుడు తన వాయిస్ పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు మాత్రమే లక్ష్మి ఎలా కనిపిస్తుంది. లక్ష్మి సొంత వాయిస్ ఇంతవరకు మీరు కాదు ఎవ్వరు కూడా చూసిండరు. నేను చూశానులేండి, నాకు వాళ్ళ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి, చూసిండ్రు. అందుకే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను మీకు. సాధారణ జీవితంలో వాళ్ళ కూతురుతో ఒక పని మనిషితో వాళ్ళ మనసు ఎలాగే మాట్లాడదు, కానీ కెమెరా ముందుకు వచ్చినట్టు మాత్రం తన వాయిస్ మారిపోతుంది. ఎందుకు అంటే షీ ఈజ్ మెయింటైనింగ్ ఏ యూనిక్ వాయిస్ లైక్ దట్. మంచు లక్ష్మి గుర్తొస్తే వాయిస్ గుర్తు రావాలి, వాయిస్ గుర్తొస్తే మంచు లక్ష్మి గుర్తు రావాలి. సో మీ వాయిస్ మీదే అయి ఉండాలి, అది మీకు మాత్రమే ఉండాలి. మిమిక్రీలు చేసే ప్రయత్నాలు చెయ్యకండి. మీకున్న వాయిస్ని సానబెట్టి మీదిగా మీకున్నదే ఉన్నదిగా ప్రతిబింబించే ప్రయత్నం చేయండి. అది అప్పుడు ఈయన అక్కడొకలా మాట్లాడాడు, ఇక్కడొకలా మాట్లాడాడు ఏంటి అన్న ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి రాకూడదు. క్యాచ్ మై పాయింట్, యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. ఇక బాలయ్య అందం, ఆహార్యం, చక్కని వినసొంపైన గొంతు, ఘేంకరించేటువంటి ఆహార్యం, ఎటువంటి డైలాగ్ ఇచ్చినా సరే అనర్గళంగా చెప్పగలిగేటువంటి ఒక భావ సారూప్యత కలిగిన ఒక మహా గొప్ప మనిషిగా నేను బాలయ్య గారిని అభివర్ణిస్తాను. ఎటువంటి డైలాగ్ అయినా చూసుకోండి, ఎంత బాగా చెప్తాడు, గలగలా మాట్లాడేస్తాడు. ఎంతటి చక్కటి శరీర సౌందర్యం, అది ఆ నిలువెత్తు సింహం నడిచొస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ డైలాగ్ చెప్తుంటే ఘేంకరించినట్టుగానే ఉంటుంది. ఇది బాలయ్య బాబు యొక్క గొప్పతనం. మరి ఇన్ని విశేషతలు ఉన్న బాలయ్య గారి గురించి మాకెందుకు సార్, నేను అసలే చిరంజీవి ఫ్యాన్ని, మీరు ఎక్కువ పొగడేస్తున్నారు, నాకు బాధేస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంత శరీర సౌష్ఠవం, ఇంత చక్కగా డైలాగ్ చెప్పేటువంటి బాలయ్య బాబుకి అనుకోకుండా వెళ్ళి గనక మైక్ చేతిలో పెడితే మా నాన్నగారు దబిడి దబిడి చూసుకుందాం. క్యాచ్ మై పాయింట్. బాలయ్య ఈజ్ స్క్రిప్టెడ్, హీ ఈజ్ యాక్టింగ్. మనకు అలా ఉండదు అవకాశం. అంటే బాలయ్య గారికి ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చి ప్రిపేర్ అవ్వమంటే ఆ పేపర్ తీసుకొని 10 నిమిషాలు ప్రిపేర్ అయి వస్తే కానీ మైక్ ముందు డైలాగ్ చెప్పలేడు. యాజ్ ఏ స్పీకర్ అండ్ ట్రైనర్, మీరు కాబోతున్న స్పీకర్ అండ్ ట్రైనర్ కాబట్టి మీకు ఆ అవకాశం ఉండదు చాలా సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెషన్ అయిపోయింది, వచ్చే శివరాత్రికి మీరు అందరూ కలిసి ఒక పెద్ద తిరునాళ్ళకు వెళ్ళారు, ఒక జాతరకు వెళ్ళారు. అక్కడ ఒక మంచి సభ జరుగుతుంది, ఏదో మంచి సభ జరుగుతున్న సందర్భంలో అక్కడ స్టేజ్ మీద అనుకోకుండా మనకు తెలిసిన వ్యక్తే ఉన్నాడు. అనుకోకుండా ఆయనకు తెలిసింది మాల్ల పద్మజ గారు మొన్నే ట్రైనింగ్ పూర్తి చేశారు అని TWSలో. ఆయన ఫిక్స్ అయిపోయాడు పరశురాముడు గారు కూడా ఒక స్పీకరే అని చెప్పేసి. ఆయన ఏం చేస్తాడు, ఎటువంటి ఇంటిమేషన్ మీకు లేకుండా ఇప్పుడే పద్మజ గారు వచ్చారు, వారిని వచ్చి 2 మాటలు మాట్లాడుకోవాల్సిందిగా కోరుచున్నాం అంటాడు. అరే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం పోయి మాట్లాడాలి ఆడికి అనే అవకాశం మన అవతల వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉండకూడదు. మనం ఎప్పుడు మన స్క్రిప్ట్ ఎప్పుడు మన మనసులో ఉండాలి. మీలో ఎవరైనా కనుక ఒక హరిహర కళాక్షేత్రంలో జరిగిన పెద్ద పెద్ద మీటింగ్లు వాటికి వచ్చి ఉంటే కనుక మన గంపానాశ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి హరిహర కళాక్షేత్రంలో. సార్ పైన ఉంటారు, ఇక్కడ సూట్ వేసుకున్న వాళ్ళందరిలో ఎవరిని వచ్చి 5 నిమిషాలు మాట్లాడిపోమన్నా కానీ ఏ టాపిక్ మీద మాట్లాడమన్నా సరే మాట్లాడతారు, ఛాలెంజ్ అని చెప్పేసి విసురుతాడు ఆయన. కారణం, మనం స్పీకర్ ట్రైనర్ అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేయాలో అన్న దగ్గర నుంచి రాకెట్లో ఇంధనం ఎలా నింపుతారు అనే విషయాల వరకు మన దగ్గర స్క్రిప్ట్స్ అన్ని కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. ప్రతి విషయం గురించి అవగాహన తెలిసి ఉండాలి. క్యాచ్ పాయింట్. బాలయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం, యు ఆర్ నాట్ స్క్రిప్టెడ్, యూ షుడ్ హ్యావ్ యువర్ స్క్రిప్ట్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ మైండ్. క్యాచ్ మై పాయింట్, యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. రాజశేఖర్ దగ్గర నుంచి సాయి కుమార్ లాగా మనకి గొంతు తప్పించే వాళ్ళు ఉండరు. మన వాయిస్ మనదే అయి ఉండాలి, అది మనకెప్పుడు మనతోనే ఉండాలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మంచు లక్ష్మి గారి దగ్గర నుంచి మన వాయిస్ మనది అని ప్రజలకి ఏదైతే చూపిస్తున్నామో ఎల్లవేళలా అదే వాయిస్ అందరికీ వినిపించే ప్రయత్నం చేయాలి. ఆ వాయిస్ వినగానే నేను గుర్తు రావాలి, నన్ను చూడగానే నా వాయిస్ గుర్తు రావాలి. సో ఐ హ్యావ్ మై యూనిక్ వాయిస్ అని చెప్పేసి గుర్తుకు రావాలి. బాలయ్య గారిని చూడగానే స్క్రిప్టెడ్గా ఉండకూడదు, అన్ని స్క్రిప్ట్లు మన మైండ్లో నిక్షిప్తమై ఉండాలి అని చెప్పేసి తెలుసుకోండి. క్యాచ్ మై పాయింట్.
యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. దట్ ఓన్లీ. హరిత దండముడి గారు, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. మీరు కొద్దిసేపు పేదరాశి పెద్దమ్మ అనుకుంటాను నేను. ఓకే, ఈ అక్షరాలు రాసి మీ చేతిలో పెట్టాను. మీ చేతిలో ఒక చిన్న పాప ఉంది అనుకుంటాను, మీ కథ వినగలిగేంత శక్తి ఉన్న పాప. దీన్ని అప్పుడు ఎలా చదువుతారు మీరు చెప్పండి. అనగనగా ఒక ఆకాశం ఉంది, ఆ ఆకాశంలో మేఘం ఉంది. నైస్. అనగా అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో ఒక మేఘం ఉంది. చక్కగా నాకు మా పేదరాజు పెద్దమే కనపడింది మీలో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మాల్లా పద్మజ గారు, మీరు ఒక సింగర్ అనుకుందాం. మీరు ఆల్రెడీ నువ్వే కావాలి సినిమా చూసేసారు అనుకుందాం. ఇప్పుడు దీన్ని చదవండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. అంటే ఒక అక్షరం ఎవరి చేతిలో పెడితే ఎలా అవుతుంది? పెదరాశి పెద్దమ్మ చేతిలో పెడితే కథ అయ్యింది. సింగర్ చేతిలో పెడితే పాట అయ్యింది. సో ఏ అక్షరం ఎలా మీ చేతిలో పడితే ఏమవుతుందో అని అక్షరానికి భయం పుట్టాలి. ఎందుకంటే మీరు స్పీకర్ ట్రైనర్ కాబోతున్నారు. కాబట్టి ఆ అక్షరాలు ఎటువైపు మారుతాయి, ఎందుకు మారుతాయి, ఎలా మారుతాయి అనేది మనం కొంచెం ముందుకెళ్ళి చూసుకుందాం. నాతోనే నడవండి, పక్కకు కూడా చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. యా, ఈ కథలు, ఈ పాటలు, ఈ పదాలు ఒక పద్ధతిలో కొనసాగాలంటే మనకు ముందుగా మన వాయిస్లో తెలుసుకోవాల్సిన విషయం పేస్. పేస్ అంటే వేగం, పద వేగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడుతున్న సందర్భంలో నేను నా గొంతులోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మీ చెవి వరకు వెళ్తుంది. చెవి నుంచి మీ మెదడుకు సంకేతాలు ఇస్తుంది. అందుకే మీరు తల ఇలా ఊపుతూ ఉన్నారు, మధ్య మధ్యలో చిరు మందహాసం ఇస్తూ నవ్వుతూ ఉన్నారు, నాకు కొడుతూ ఉన్నారు మీరు. అంటే నేను ఇలా నా ప్రతి మాట మీ చెవిని చేరుతుంది అంటే గనక నేను ఇప్పుడు నిమిషానికి 100 నుంచి 120 పదాలు నా నోట్లోంచి రిలీజ్ చేస్తున్నాను అని అర్థం. క్యాచ్ మై పాయింట్. నా మాట, ప్రతి మాట మీ చెవిని చేరి మీకు సంకేతాలు ఇస్తుంది అంటే గనక నేను ఇప్పుడు నిమిషానికి 100 నుంచి 120 పదాలు రిలీజ్ చేస్తున్నాను అని అర్థం. ఇంతకన్నా ఎక్కువైతే మీ మాట స్పీడ్ అయిపోతుంది, ఇంతకన్నా స్లో అయితే మీ మాట లాగ్ అవుతుంది. రామారెడ్డి గారు వయసు వచ్చాను నేను ఒక మాట చెప్పేప్పుడు మీకు ఏం చెప్పానో మనోప్రియ గారు చెప్తారు. కోమెంటర్, సారీ మనోప్రియ గారు, సారీ. నవీన్ గారు చెప్తారు. నవీన్ గారు, ఇప్పుడు నేను ఫాస్ట్గా ఒక మాట చెప్పా. ఏం చెప్పా? నీ మాట వినిపించలేదు. శ్రీధర్ గారు, ప్లీజ్ మీట్ యువర్ సెల్ఫ్. నేను మీకు వినిపించిందా అది? శ్రీధర్ గారు మళ్ళీ మ్యూట్ అయిపోయారు. వినిపించిందా? నేను ఏం చెప్పానో చెప్పండి. సార్ ఇప్పుడు ఫాలో అయ్యారు సార్, ఇప్పుడు చెప్పింది వినలేదు సార్. వెళ్ళలేదంటే దాని అర్థం నేను 120 స్పీడ్లో లేను అని అర్థం. క్యాచ్ పాయింట్. అంటే మీరు ఎప్పుడైతే నేను యాక్చువల్గా రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాను అని చెప్పాను. రాము ఇంటికి వచ్చాను నేను అంటే నేను దాదాపు 220, 240 స్పీడ్లో ఉన్నాను. ఇక కొంతమంది ఉంటారు, పొద్దున రాము వాళ్ళు ఒరి చెప్పరా, నెక్స్ట్ ఏంటి చెప్పరా, నాకు ఆకలి అవుతుందిరా అంటే వీడంతలో ఉన్నాడు 60 to 80 స్పీడ్లో ఉన్నాడు. ఇవి రెండూ ప్రమాదకారులే. వాడు మాట్లాడిందేమో ఏం చెప్పాడు అని పక్కన అడగాలి. వీడు మాట్లాడితేనేమో ఎంతసేపు చెప్తాడు వీడు, చెప్పేది ఒకటే విషయం కదా, ఏం చెప్పాడు ఎందుకు, ఎంతసేపు చెప్తాడు ఎందుకు. వేర్ ఆర్ యూ స్టాండ్స్ రైట్ నౌ, ఈ విషయం తెలుసుకోండి. మీకు ఇప్పటికే చాలామంది బుర్రల్లో మెదులుతూ ఉంటుంది నేను ఎంత స్పీడ్లో ఉన్నాను అని.
దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ పేస్. మీ పదవేగం ఎంతో తెలుసుకోండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పావురా అని 3 సార్లు అడుగుతున్నారు అంటే మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని. మీ ఎదురుగా కూర్చున్న వాడు చేతులు పిసుకుంటూ ఆవలిస్తున్నాడంటే మీరు చాలా స్లోగా మాట్లాడుతున్నారు అని. మీ పదవేగం ఎక్కడుందో తెలుసుకోండి. దాన్ని 180లో ఉంటే 120కి రాకరండి, 80లో ఉంటే 120కి తీసుకెళ్ళండి. క్యాచ్ మై పాయింట్. యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. పేస్ తర్వాత మనం నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది పిచ్. పిచ్ అంటే సేమ్ క్రికెట్ పిచ్ లాంటిది అనుకోండి. మనం ఎంతమందితో మాట్లాడుతున్నాము, మన ఎదురుగా ఎంతమంది ఉన్నారు, మనం ఎవరికి ఈ విషయం చెప్పదలుచుకున్నాము. దిస్ ఈస్ ద పిచ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎదురుగా ఒక 2 మీటర్ల దూరంలో ఒక చిన్న టబ్బు పెట్టాను అనుకుందాం. ఒక చిన్న టబ్బు పెట్టా, మీకు 2 రాళ్ళు ఇచ్చాను. 2 మీటర్ల దూరంలో టబ్బు పెట్టి 2 రాళ్ళు ఇచ్చా. క్యాచ్ పాయింట్. ఆ 2 రాళ్ళు ఆ టబ్బులో వేయమని చెప్పాను. 7 కూర్చున్నారు, మీరు వేశారు. మళ్ళీ ఏం చేశాను, ఆ టబ్బును ఒక 4 మీటర్ల ముందుకు జరిపాను. మళ్ళీ 2 రాళ్ళు ఇచ్చాను, ఆ టబ్బులో వేయమని చెప్పాను. మళ్ళీ వేశారు. ఈసారి అదే టబ్బుని 10 మీటర్ల ముందుకు తీసుకెళ్ళాను. మళ్ళీ వేయమని చెప్పాను. మళ్ళీ వేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 3 సందర్భాల్లో ఈ 2 రాళ్ళు 2 రకాలుగా పడ్డాయి. ఒకటి, పడితే టబ్బు దగ్గరగా పడుద్ది, లేదా ఆ టబ్బు లోపల పడుద్ది. క్యాచ్ పాయింట్. పడితే టబ్బు లోపల లేదా టబ్బుకి దగ్గరగా. అదేంటి 2 మీటర్లు ఉన్నప్పుడు దగ్గరగానే పడి 10 మీటర్లు ఉన్నప్పుడు కూడా దగ్గరగానే ఎందుకు పడుతుంది అంటే, మీరు ముందుగానే మీ మెదడు నుంచి సంకేతాలు వెళ్తున్నాయి మీ చేతికి, టబ్బు దూరం పెరిగింది, పిచ్ మార్చుకో. క్యాచ్ పాయింట్. అందుకే మీ ఎదురుగా 2 ఉన్నప్పుడు మాట్లాడే సందర్భంలో, మీ ఎదురుగా 50 మంది ఉన్నప్పుడు మాట్లాడే సందర్భంలో మీ వాయిస్ ఒకలా ఉండకూడదు కదా. కాదు, ఇప్పుడు సభ జరుగుతుందా, అరే ఎందుకు అరుస్తున్నావురా, నేను ఎదుర్కొన్న ఇద్దరమే అంటాడు వాడు. 50 మంది ఉన్నప్పుడు ఈ విధంగా సభలో నడుస్తున్నా, సార్ కొంచెం సౌండ్ పెంచండి సార్ అంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది, అరే 50 మంది 100 ఉన్నప్పుడు మేము మైకులు వాడతాం కదా సార్ అని చెప్పేసి. మైకులు వాడినా సరే, ఏది వాడినా సరే, ఉద్విగ్నభరిత సన్నివేశం అనేది మనం క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టుని కోర్టులో బాంబు పెట్టడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వెళ్ళారు. ఈ విషయాన్ని మీరు అక్కడ వ్యక్తపరచాలి. ఆ రోజున ఉదయం రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్లు ముగ్గురు కూడా పార్లమెంట్కి వెళ్ళిపోయారు, బాంబు వేశారు, దొరికిపోయాడని చెప్తే ఏంటిది ఏదో ఆనబెట్టినట్టుగా ఏదో సింపుల్గా చెప్పినట్టు, వాళ్ళ వీరత్వం ప్రతిబింబించే పరిస్థితి లేదు కదా అక్కడ. నూనూగు ముసాల వయసులో భగత్ సింగ్ ఎంతటి చాతుర్యత ప్రకటించాడో తెలుసా మీకు మిత్రులారా. 3 వ్యక్తులు లోపలికి పోసిన సందర్భం వచ్చినప్పుడు, ముందు పోయేవాడికి ప్రాణభయం ఉందని తెలిసినప్పుడు కూడా వీరోచిత పోరాటంతో ముందుకెళ్ళి బాంబు విరిసి దొరికిపోయి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి మహావీరుడు భగత్ సింగ్ అని చెప్పేసి ఒక ఉద్విగ్నమైన వాతావరణంలో మన గొంతు పిగులుతూ ఉంటుంది. సో నువ్వు ఏ పిచ్చితో మాట్లాడితే అవతల వాడికి చేరుతుంది, బుర్రలోకి ఎక్కుతుంది, వాడి మనసులోంచి కన్నీళ్ళు రాతాయి. వాడిని నవ్వించాలన్నా, ఆడించాలన్నా, పాడించాలన్నా, కొట్టించాలన్నా, తిట్టించాలన్నా, నీ పిచ్ ఒకటి ఎగ్జాక్ట్గా. ఇది మీకు యాక్చువల్గా ఇక్కడ క్లాస్ టీచర్స్ ఉంటే తెలిసిపోతుంది. 6th క్లాస్లో 50 మంది ఉంటారు, 10th క్లాస్లో 30 మంది ఉంటారు. 50 మందికి ఆ టీచర్ ఎలా క్లాస్ చెప్తుందో 30 మందికి అలా చెప్పదు. ఆటోమేటిక్గా మైండ్లో కొంత పిచ్ సెట్ అయిపోతుంది. ఇది 30 మంది ఉన్న క్లాసు కాబట్టి నా గొంతులో కొంత మార్పు రావాలని. సో కాబట్టి మీ ఎదురుగా ఉన్నటువంటి సంఖ్యను బట్టి మీ పిచ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి. మీరు మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని బట్టి మీ పిచ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి. క్యాచ్ మై పాయింట్. యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. ఇక ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే పాస్, బ్రేక్ అంటాం మనం దీన్ని. ఈ పాస్ గురించి చెప్పే ముందు నేను చిన్న కథ చెప్తాను. నాకు కథలు చెప్పడం మహా ఇష్టం, రోజు ఇంట్లో చెప్తూనే ఉంటాను. బట్ ఆ కథలు వేరు, ఈ కథలు వేరు. ఇది మీకు చెప్పే కథ. ఓకే, వినండి చక్కగా. సో పూర్వం ఒక రాజ్యంలో కాదు, ఒక జ్యోతిష్యుడు ఉండేవాడట. మంచి జ్యోతిష్యుడు. ఎంత మంచి జ్యోతిష్యుడు అంటే కనుక, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైనా సరే నేను చెప్పగలను అనేటువంటి ఒక ప్రధాన సంకల్పంతో, తనకున్నటువంటి ఆ ధైర్యంతో అన్ని దేశాలను తిరిగేసి అన్ని చోట్ల గెలిచేసి వస్తూ ఉన్నాడట. పాపం తెలియక తెలుగు దేశానికి కూడా వచ్చాడు, మన తెలుగు వాళ్ళు ఉండే దేశానికి కూడా వచ్చాడట.
వచ్చి మహారాజా గారికి ఒక విన్నపం పంపించాడు. నేను అన్ని దేశాల్లో జ్యోతిష్యం చెప్తూ వస్తున్నాను. భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి మీరు ఏ ప్రశ్న నా మీద సంధించినా సరే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి మీ రాజుగారు పోటీకి సిద్ధమేనా కనుక్కోండి అని చెప్పేసి రాజమకుటానికి ఒక ఇది పంపించాడట. పంపిస్తే అప్పుడు మంత్రి గారు ఆ విషయం తీసుకెళ్లి రాజుగారికి చెప్పి, అయ్యా ఇలా ఒక జ్యోతిష్యుడు వచ్చారయ్యా పరాయ దేశం నుంచి, మీ మీద పందెం కాస్తున్నాడు, నన్ను ఓడించగలరా అని. ఓడిపోతే గనక మీ కాళ్లకు మొక్కి వెళ్ళిపోతాడట, గెలిస్తే గనక అర్ధరాజ్యాన్ని కోరుతున్నాడు స్వామి అని చెప్పేసి రాజుగారికి ఆ మంత్రివర్యులు చెప్తారట. అప్పుడు ఆ రాజుగారు, సరే చూద్దాం, ఆయన ప్రతాపం నా ప్రతాపం కూడా తెలుసుకుందాం, మీరందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు కదా, ఏం జరిగిద్దో చూద్దాం, పిలిపించండి అని చెప్పేసి ఒక డేట్ పెట్టి పిలిపించారట. ఆ రోజు సభలో సభికులంతా కూర్చున్నారు. సభా సమయం మొదలైంది. జ్యోతిష్యుడు అటు నుంచి వచ్చాడు. రాజుగారు, సామంతులు, మిగతా వాళ్ళందరూ కూడా ఎదురుగా కూర్చుని ఉన్నారు. అప్పుడు రాజుగారు అడిగారు, జ్యోతిష్య పితామహ చెప్పండి, మీరు ఏం చెయ్యగలరని ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అన్నాడు రాజుగారు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, మహారాజా, నేను జ్యోతిష్యంలో పట్టభద్రుణ్ణి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైనా సరే మీరు ఏ విషయం గురించి అడిగినా సరే చావు పుట్టుకుల దగ్గర నుంచి మాటా మర్మం వరకు కూడా చెప్పే శక్తి నాకుంది. మరి మనం ముందుకెళ్దామా అని చెప్పేసి అడిగితే, మీ పందానికి నేను సిద్ధమే జ్యోతిష పితామహ, కానీ పందెంలో చిన్న మార్పు చేసుకుందాం. నేను ఓడిపోతే గనక నా అర్ధరాజ్యాన్ని మీరు కోరుకున్నట్టుగానే మీకు ఇచ్చేస్తాను. కానీ మీరు ఓడిపోతే గనక నా కాళ్ళ మీద పడతా అన్నారు. బ్రాహ్మణుడితోటి మొక్కించుకునేంత దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను. కానీ మీరు ఓడిపోతే గనక మీకు శిరచ్ఛేదనం చేపిస్తాను, మీరు దీనికి సిద్ధమేనా అంటాడట. ఎన్నో రాజ్యాలు గెలిచాడు, ఎన్నో దేశాలు గెలిచాడు, కానీ ఇప్పుడు మాత్రం చావు ముందుకు వచ్చేసి కూర్చుంది జ్యోతిష్యుడికి. ఒప్పుకుందామా వెనక్కి తగ్గుదామా 2 నిమిషాలు ఆలోచించి పట్టిన చెమటలు తుడుచుకొని ఆయన మీదున్న నమ్మకంతో ఓకే రాజా అంటాడట. చిరునవ్వు నవ్వినటువంటి మహారాజు ఇలా 2 చప్పట్లు కొడతాడట. చెప్పండి, పాత సినిమాల్లో రాజు చప్పట్లు కొడితే ఏం జరిగిద్ది? 2 భటులు ఉరికొస్తారు. కామన్ థింగ్ కదా. అలాగే వచ్చారట. భటులారా, ఉద్యానవనానికి వెళ్ళి నా బంగారు రామచిలుకను తీసుకురండి అంటాడట. అలాగే భటులు వెళ్ళి రామచిలుకను తీసుకువచ్చారు. ఆ చిలుకని ఇలా చేత్తో పట్టుకున్నాడట మహారాజు. జ్యోతిష పితామహ చెప్పండి, ఇది మా ఉద్యానవనంలో పెరుగుతున్నటువంటి రామచిలుక, దీని వయస్సు 2 సంవత్సరాలు. ఇది మరి యొక్క 2 నిమిషాల్లో చస్తుందా బతుకుతుందా అని అడుగుతాడట. పాయింట్. చస్తుంది అంటే వదిలేస్తాడు, మళ్ళీ పోయి ఉద్యానవనం దొరుకుతుంది. బతుకుతుంది అంటే పిచ్చిక్ ఫ్రై అయిపోద్ది. సో ఏం చెప్పాలో అర్థం కానటువంటి జ్యోతిష పితామహుడు ఒక 2 నిమిషాలు ఆలోచించి, అయ్యా, ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్కడి యొక్క రాత, చావు పుట్టుకలు అనేవి బ్రహ్మదేవుడు వారి వారి నుదుటిపై రాసి ఉంటాయి. ఈవెన్ నా చావు పుట్టుకలు నా నుదుటి మీదే ఉన్నాయి, మీ చావు పుట్టుకలు కూడా మీ నుదుటి మీదే ఉన్నాయి సార్. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జీవి చావు పుట్టుకలు మాత్రం ఆ బ్రహ్మదేవుడు మీ చేతిలో రాశాడు సార్ అంటాడు. దీన్నే నొప్పింపక తానవ్వక అంటారు. ఇక్కడ ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారో తెలియదు కానీ ఎవరు ఓడిపోలేదు. ఎవరు గెలిచారో తెలియదు కానీ ఎవరు ఓడిపోలేదు. క్యాచ్ పాయింట్. అలాగే మన ప్రసంగం కూడా ఉండాలండి, ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఎవరిని తీసుకుందాం? కామెంటార్స్ కనిపిస్తున్నారు. దీపిక గారు, దీపిక గారికి మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. దీపిక గారు నమస్తే. మీ మాట నాకు వినిపించలా. సార్ చెప్పండి సార్. ఇది మన సెషనే మాట్లాడుకునే సెషన్. ఓకే, ఇది జాగ్రత్తగా చదవండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ దగ్గర కామా పెట్టండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు? ఆవిడ. అయ్యో,
ఆవిడ దగ్గర కామా పెట్టారు. మళ్ళీ చదవండి. వాళ్ళ హస్బెండ్ ఏడుస్తుంటే ఆమె కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ కాఫీ. ఇచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏడుస్తూ పక్కన కామా పెడదాం. ఎవరితో చదివిద్దాం? సుదర్శన్ గారితో చదివిద్దాం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్, లుకింగ్ స్మార్ట్ సార్. హాయ్. థ్యాంక్ యూ సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఏడిపించాలో ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది, ఎస్ సార్. నా చేతిలో ఉంది, చదివేవాడ ఆయన చేతిలో ఉంది, ఒక స్పీకర్ చేతిలో ఉంది. చిలుక ప్రాణం రాజుగారి చేతిలో ఉన్నట్లు ఈ పదాల అమెరిక మీ చేతిలో ఉంది. కాబట్టి ఎవరిని ఏడిపించాలో ఎవరిని నమ్మించాలో ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీ ప్రసంగం చేతిలో ఉంది. మీరిచ్చే పాస్ చేతిలో ఉంది. ఆవిడ ఏడుస్తూ ఒక భార్యా బాధితుల సంఘం మీటింగ్కి వెళ్ళామనుకోండి, అక్కడ అందరూ మగ మహారాజులే ఉంటారు. భార్యా బాధితుల సంఘం ఆడికెళ్ళి ఆవిడ ఏడుస్తూ అనగానే వావ్ 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 అంటారు. వాళ్ళకి ఎంత ఆనందం ఆ మాట వినపడగానే. అదే ఒక నారీమణుల మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త అబ్బో వావ్ వావ్ అంటారు. ఒకవేళ ఇది మార్చి చెప్పామనుకోండి, భార్యా బాధితుల సంఘంలో అతన్ని నేర్పించినా, నారీమణుల మీట్లో ఈవిడ నేర్పించినా కానీ వీడు కొంగు ఏమంటారు, ఆవిడ కొంగు కట్టుకుందని వాడినో, ఈయన వేలేసుకుందని వీడినో పెట్టేసుకుంటూ మిమ్మల్ని తిట్టి ఆడిపోస్తూ ఉంటారు. మీరిచ్చే కామా అనేది ఎవరిని ఏడిపించాలో ఎవరిని నవ్వించాలో డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ పాస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇక్కడ క్యాచ్ ఎ పాయింట్, యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. అలాగే ఇందాక భక్తా సార్ అయినా చదివింది ఇది చదివింది ఎవరు? నేనే సార్, భక్త వస్తారు. మళ్ళీ ఇందాక చదివిందే మళ్ళీ చదవండి పైన. బెల్లము తీపి లేదు కడు బీదకు ధనంబు, కలదు ఊరిలో నల్లని కాకి, లేదు హరి నమ్మిన వారికి కీడు రాఘవ. కంప్లీట్ ఇందాక మారింది. తప్పు అనుకున్న సెంటెన్స్ ఇప్పుడు ఒప్పు అయిపోయింది సార్, బికాస్ ఆఫ్ పాస్. అర్థమైందా? బెల్లము తీపి లేదన్నాను ఇందాక, బెల్లము తీపి ఆపేసాను. లేదు కడుబీదకు ధనంబు, బేదోడికి ధనంబేడు ఉంటుంది. కలదు ఊరిలో నల్లని కాకి, లేదు హరినమ్మిన వాడికి కీడు రాఘవా. పాస్కున్నటువంటి ఇంపార్టెంట్ వాయిస్ మాడ్యులేషన్ లో మీకు చెప్తున్నాను నేను. క్యాచ్ మై పాయింట్, యూ షుడ్. మహి గారు ఇంగ్లీష్ చదువుతారా? ఇంగ్లీష్ చదువుతారా మీరు? తెలుగు చదువుతా సార్, ఇంగ్లీష్ అంటారా? అయ్యో ఇవ్వక మీకే ఇచ్చాను నేను. సారీ మా, నో ఇష్యూ. సౌజన్య గారు చలి పెడుతుందని పెట్టుకున్నారా, మాటలు వినిపించాలని పెట్టుకున్నారా? రెండిటికి పనికి వస్తుందని పెట్టుకున్నారా? ఓకే, నో ఇష్యూ. ఇది చదవండి మేము. Hang him not leaving. హ్యాంగ్ హిమ్ నాట్ Leaving. నాట్ పక్కన కమ్మ పెట్టండి. Hang him not leaving. దాని తెలుగులో అర్థం చెప్పండి. అంటే హ్యాంగ్ చేయకండి, వదిలేయండి. వాడిని ఉరి తీయొద్దు, వదిలేయండి. హ్యాంగ్ హిమ్ పక్కన కమ్మ పెట్టండి. Hang him not leaving. ఉరి తీయండి, వాడిని వదలొద్దు. ఒక్క చిన్న కామ మనిషిని చంపాలో బతికియాలో కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి పాస్కున్న ఇంపార్టెన్స్ గురించి మీకు ఇది ఇన్ని ఎగ్జామ్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి పాస్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, గుర్తుంచుకోండి. ఇటు ముందు మనం చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాం. ఏది మన రామునితో కపివరిండిట్లని, ఏ రామునితో కాపివరిండిట్లని, ఇలాంటివి కూడా వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకున్నాం మీ పద వేగం ఎంత ఉండాలి అని పేస్లో. అలాగే పిచ్ తెలుసుకున్నాం, ఏ పిచ్తో మాట్లాడాలని. పాస్ తెలుసుకున్నాం, ఎక్కడ ఆపాలి ఎక్కడ వదలాలి అని. ఇక మనం టోన్ గురించి తెలుసుకుందాం, గొంతు గురించి తెలుసుకుందాం. చివరిగా గొంతు గురించి ఏం తెలుసుకుంటాం సార్? ఉన్నాయి రెండే గొంతులు కదా, ఏంటవి? ఆడగొంతు, మగ్గొంతు, రెండే కదా. మనకి గొంతుల గురించి ఏం తెలుసుకుంటాం అంటే, మీరు అనుకున్నట్టు గొంతులు రెండు కాదు, ఆడగొంతు మగ గొంతు, గొంతులు చాలా ఉన్నాయి. ఆనందకరమైన గొంతు,
విచారకరమైన గొంతు, లాలించే గొంతు, ప్రేమించే గొంతు, ఏడ్చే గొంతు, నవ్వే గొంతు, నవ్వించే గొంతు, ఏడిపించే గొంతు. మీరు ఏ టోన్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. అంటే ఇది తెలుసుకోవాలంటే ఏం జరగాలంటే ఫస్ట్ అవతలి వైపున ఉన్నది ఎవరో తెలుసుకోవాలి. అంటే నో యువర్ ఆడియన్స్ అంటాం మనం. నో యువర్ ఆడియన్స్. మీరు ముందు వెళ్ళే ముందుగా ఏదైతే సభకు వెళ్తున్నారో, ఏదైతే ట్రైనింగ్కి వెళ్తున్నారో, ఏదైతే సమావేశానికి వెళ్తున్నారో, అక్కడికి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన మొదటి విషయం వాళ్ళెవ్వరు, వాళ్ళందరూ వృద్ధులు, వాళ్ళందరూ చదువుకున్నోళ్ళు, వాళ్ళందరూ చదువుకొని వాళ్ళు, వాళ్ళందరూ పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక సంతాప సభకి వెళ్ళారనుకుందాం. అక్కడ ఏం జరుగుతుంది? సంతాప సభ జరుగుతుంది. అక్కడ చనిపోయిన వాడు మనకోడు సొంతోడు, తోడబుట్టినోడు, మన పాలోడు, మన ఇంటోడు అన్నటువంటి ఫీల్ మనకు వచ్చేసి ఈ రోజున బాపు గారు చనిపోయారు, మీకు వాడికి ఏ సంబంధం లేదు యాక్చువల్గా. బట్ మీ గొంతు ఆ సందర్భంలో ఎలా మారిపోవాలి అంటే బాధనంతా కూడా మీ గొంతులో చేర్చుకోవాలి మీరు ఆ సమయంలో. అయితే ఇక్కడ ఏమైందంటే మీరు సంతాప సభకి వెళ్తున్నా అనుకొని ఫిక్స్ అయ్యారు. పోయి చూస్తే అక్కడ ఒక బర్త్డే పార్టీ అనుకున్నాం. ఇదే గొంతు అక్కడ ఉపయోగిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆ మాడిపోయిన పుచ్చకాయలు ఆ కాయలు ఈ కలిసి కొట్టేస్తారు. ఇక్కడ సంతోషకరమైన సందర్భంలో మీరు వాట్ ఏ గ్రేట్ 25 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఒక గుమ్మడి పండంటి పాప పుట్టింది చూశారు, ఎంతటి ఆనందదాయకమైన విషయం ఇది అనేటువంటి లేనిపోని నవ్వంతా మన మనసులోకి రావాలి. లేనిపోని ఆనందం అంతా మనకు నిండిపోవాలి. ఎప్పుడైతే మన కళ్ళల్లోకి ఆనందం వస్తుందో ఆ ఆనందం గొంతులోకి వెళ్ళిపోతుంది. మనం నవ్వుతూ మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతుంటే మీరందరూ నవ్వుతూ చూస్తున్నారు చూడండి, అలా వాళ్ళు కూడా నవ్వుతూ చూడడం మొదలు పెడతారు. ఇదే నవ్వుతూ ఉన్న ఫీలింగ్లో ఉండి అదే సంతాప సభకి వెళ్ళి నవ్వుతూ ఈ రోజున చక్కగా బాపు గారు చచ్చారు అని మొదలు పెట్టామనుకోండి, ఆ కుటుంబ సభ్యులు ఊరుకుంటారా? వాళ్ళ ఇంటి పక్కన కూడా రాళ్ళ కుప్పు ఉంటుంది కదా, వాళ్ళ ఫ్రిడ్జ్లో కూడా పాడైపోయిన టమాటాలు ఉంటాయి కదా, వాడికి పని చెప్పాలనిపిస్తుంది కదా, ఆ పని చెప్పించుకునే ప్రయత్నం మనం చేయకూడదు కదా. కాబట్టి నో యువర్ ఆడియన్స్ అనేటువంటి ఒక చిన్న సెంటెన్స్ను ఉపయోగించి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి. ఆ రోజు మీరు ఎలిమెంటరీ స్కూల్లో జరిగేటువంటి లేదా అనాథ పిల్లలు ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమానికి వెళ్తున్నారు అంటే గనక మీరు పిచ్చి పిచ్చి కుచ్చి మాటలతో వెళ్ళిపోవాలి. నిన్న చిన్న పెద్ద టాయ్ బుడ్డి టాయ్ని చూశాను తెలుసా, ఒక ఏమంటారు కరెక్ట్గా టైం గుర్తురావు, నేను ఒక బుడతకీసుని చూశాను తెలుసా. అంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీ వయసులో పెద్దవాళ్ళు, మీకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సంతోషాలు ఉన్నాయి, కానీ ఆ సందర్భం ఏంటి? ఆ చిన్న పిల్లలతో మీరు కొద్దిసేపు గడపాల్సిన సందర్భం. అంటే ఈ దైనందిన జీవితంలో మనం వాడుతూనే ఉంటాం. సామాన్యంగా మగమహారాజులు ఎక్కువ వాడుతూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. తిన్నావా? వస్తున్నా లోపల నుంచి ఆవిడ ఫోన్ చేస్తుంది, ఏమండి ఆగరాజు వస్తున్నా అంటే 2 సెకండ్లోనే 2 గొంతులు వచ్చేసాయి ఇక్కడ. అంటే ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. వీటిని అనుచితంగా అనుకోకుండానే మనం సమాజంలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఏ గొంతు వాడాలో తెలుసుకో. నో యువర్ టోన్, యూజ్ యువర్ టోన్. విచారకరంగానా, ప్రేమంగానా, లాలింపుగానా, బాధగానా. క్యాచ్ మై పాయింట్? యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. పేస్, పిచ్, పాస్, టోన్. వేగం తెలుసుకోండి, పిచ్ తెలుసుకోండి, ఎక్కడ పాస్ ఇవ్వాలో తెలుసుకోండి, ఎక్కడ ఏ గొంతు వాడాలో కూడా తెలుసుకోండి. దిస్ ఈజ్ పద ఉచ్చారణ. అయితే ఇవన్నీ చేసే సందర్భంలో మనకి కొన్ని ఊత పదాలు వస్తూ ఉంటాయి. మరి, ఆహా వస్తూ ఉంటాయి. వీటిని ఊత పదాలు అంటాం మనం. ఈ ఊత పదాలు మన ప్రసంగంలో ఉండకుండా చూసుకోవాలి. ఎలా అంటే మనం మీకు ఆల్రెడీ వీళ్ళు అసైన్మెంట్లు ఇస్తూ ఉంటారు మీ మెంటర్స్ అందరూ కూడా. ఆ అసైన్మెంట్ కొన్ని రికార్డ్స్ చేయమని, కొన్ని వీడియోస్ చేయమని ఇస్తూ ఉంటారు. అవి చేసే సందర్భంలో కనుక మీరు చేసిన వీడియో మీరు మొదటిసారి చూసినప్పుడు నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అదే వీడియో 4 సార్లు చేసిన తర్వాత నేనే అనే ఫీలింగ్ వస్తుంది. ఆ నేనే అనే ఫీలింగ్ వచ్చింది అంటే మీ దాంట్లో ఊత పదాలు మిస్ అయినట్లే. మొదటిసారి మీరు అద్దంలో చూసి మాట్లాడినప్పుడు మీకు 5 ఊత పదాలు వస్తే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏ పదం రిపీట్ అవుతుంది తెలుసుకొని, మొదటిసారి చూసినప్పుడు 5 వస్తే మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తే 3 వస్తాయి.
ఇంకొకసారి రికార్డ్ చేస్తే 2 వస్తాయి, ఆ తర్వాత 0 అయిపోతాయి, ఆ తర్వాత మీరు హీరోలు అయిపోతారు. కాబట్టి ఊత పదాలు నివారించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఊత పదాలు నివారించుకొని పేసు పిచ్చు అన్నిటినీ వాడుకొని ఇన్ని చేస్తున్న మనం వీటన్నిటికీ మూల కారణమైనటువంటి మన గొంతును ఎప్పుడూ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎలా? ఆ చల్లని వాతావరణంలో చినుకులు పడుతూ ఉంటే వారితో బండి మీద వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం నాకు ఎంత ఇష్టమో తెలుసా అనేటువంటి కోరికలు ఏమన్నా ఉంటే రేపటి నుంచి కొంచెం పక్కన పెట్టాలి. ఎందుకు పక్కన పెట్టాలి అంటే రేపటి నుంచి మీరు స్పీకర్లు, రేపటి నుంచి మీరు ట్రైనర్లు. నిన్న ట్రైనింగ్లో వాసు సార్ చెప్పాడు అని. కొంచెం చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వెచ్చగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ధూమపానం మద్యపానం చేసేవారు వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. వీటి ద్వారా, ఎందుకంటే రేపటి నుంచి మన ఆయుధం మన గొంతే, ఇంకేం లేదు. మనం ఈ గొంతుతోనే ప్రపంచాన్ని ఏలబోతున్నాం, ప్రపంచానికి పరిచయం కాబోతున్నాం, 10 మందిలో మాట్లాడబోతున్నాం, 100 మంది ముందు ప్రసంగం ఇవ్వబోతున్నాం, 1000 మందికి చిట్కాలు చెప్పబోతున్నాం, 1,00,000 మందికి మార్గనిర్దేశం కాబోతున్నాం, 1,00,00,000 మందికి దారి చూపబోతున్నాం. క్యాచ్ పాయింట్. కాబట్టి మీ గొంతును ఆయుధంగా మలుచుకొని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయితే ఐస్ క్రీమ్ తిన్నా నాకు ఇబ్బంది లేదు, కూల్ డ్రింక్ తాగినా ఇబ్బంది లేదు, మద్యపానం మందుపానం చేసినా ఇబ్బంది లేదు, కానీ దయచేసి డోంట్ షౌట్. అవన్నీ చేస్తే పోనటువంటి గొంతు ఒక్కసారి ఎవరితోనో బిగ్గరగా గొడవపడి అరిస్తే పోతుంది. ఎటువంటి సందర్భమైనా కానివ్వండి, దయచేసి అరవాలి, గొడవ పడాలి, బిగ్గరగా వాదించాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడు ఇదిగో నా ఈ ఫోటో గుర్తెచ్చుకోండి, ఇతను అరవద్దని చెప్పాడు అని గుర్తెచ్చుకోండి. వాడిని తిట్టాల్సి వస్తే సరదాగా తిట్టండి, పోరా వెధవా, వెళ్ళరా దరిద్రుడా, అరే వీడు అరవట్లేదు ఏంట్రా, ఇలా స్మూత్గా తిడుతున్నాడు ఏంట్రా, ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ విన్నాడు మొన్న, అరవడు. అయితే మరి బయట అయితే ఏదో మేనేజ్ చేస్తాం సార్, ఇంట్లో ఎట్లా సార్ అంటే అది కూడా మన ఆల్రెడీ మన నారీమణులకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది ఆఫీస్ నుంచి వచ్చి డోర్ తీయగానే మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే, మీరు చిన్న కోపంలో ఉంటే ఏం చేయాలి, ఒక చిన్న స్పూన్ని అలా పడేయాలి, అది చిరు కోపం. ఇంకొంచెం ఎక్కువ కోపం ఉంటే ఏమైనా ఒక ప్లేట్ని పడేయాలి. ఇంకొంచెం ఎక్కువ కోపంలో ఉంటే 2 పిల్లలు ప్లేట్ని ఇసిరేయాలి గోడకేసి. దీంతో వారికి అర్థమైపోతుంది బయట పరిస్థితి ఏంటి అనేది. వారే చక్కగా వచ్చి ఆ షూ ఇడిచి బ్యాగ్ అక్కడ పెట్టి నెమ్మదిగా స్నానానికి వెళ్ళి మెదలుగా కూర్చొని పద్మజా అని పిలుస్తారు. అప్పుడు మరి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఫర్ కిడింగ్. సో కాబట్టి ఏదైనా సందర్భంలో అరవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను అరవకూడదు, అరిస్తే నా గొంతు పోతుందేమో అని గుర్తుంచుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇన్ని చేసినా సరే ఆ రోజు ఆ దౌర్భాగ్యపు సందర్భం వల్ల నాది పోయింది అనుకుందాం, పోయింది, ఎంత కష్టపడి ఎన్ని మీద చేసినా పోయింది. అప్పుడు ఈ చిన్ని చిట్కాలతో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసుకుందాం. వెచ్చటి నీళ్ళల్లో కాసిన మిరియాలు, వెచ్చటి నీళ్ళు పోతే ఉన్న గొంతు పోతుంది, గోరు వెచ్చటి నీళ్ళు క్యాచ్ మై పాయింట్. వాసు సార్ వేడి నీళ్ళు తాగమన్నారు, రేపొద్దున సలసలకాగే నీళ్ళు తాగిరు అనుకో అవుట్. గోరువెచ్చని నీళ్ళల్లో కాసిన్ని మెంతులు, కాసిన్ని మిరియాలు, ఇంత పసుపు పాలల్లో వేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉండడం వల్ల గొంతు ఏదైనా ఒక పక్కదారికి వెళితే మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఈ విధంగా పేసు పిచ్చులు ఎంచుకొని ఎక్కడ కామాలు పెట్టి ఎక్కడ పులిస్టాపులు పెట్టి ఎవరిని ఏడిపించి ఎవరిని నవ్వించాలో తెలుసుకొని ఎవరిని గొంతు పిసకాలో ఎవరిని గొంతు పిసకూడదు అనుకుంటూ మీరు నొప్పింపక తానవ్వక అనే విధానంలో నడుస్తూ ఎవరి మీద అరవకుండా కరవకుండా మీరు వెళ్ళే సందర్భాన్ని బట్టి మీ గొంతును ఎలా మార్చాలో తెలుసుకొని విచారంగానో సంతోషంగానో అక్కడికి ముందుకెళ్ళి వాళ్ళ అటెన్షన్ తీసుకునే ప్రయత్నంలో డప్పు చాటింపు వాడిని గుర్తు తెచ్చుకొని ఈ విధానాలన్నీ పద్ధతులన్నీ పాటించి మీరందరూ కూడా వాయిస్ మాడ్యులేషన్లో తోపులు తురుముకాన్లు అయిపోయి నాలాగా రేపు ఇక్కడికి వచ్చి ఇదే విషయం మీద అందరికీ క్లాస్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ signing off, yours Vasu Parsa. Thank you so much, my dear friends. Thank you so much for your attention. Host, please take off. Sir, thank you so much, sir. Vasu sir. ఎవరికైనా దీని మీద డౌట్స్ ఉండి ఇప్పుడు అడగలేకపోతే నేను పడవచ్చు. My number 90000600. Thank you so much. Yes, sir. Please continue. Thank you, Vasu sir. మాటే మంత్రము చెప్పేదే వేదం చేసేదే శాసనం అంటూ స్టార్ట్ చేసి
అండ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఏంటి, ప్లస్ ఈ చక్కని ఎగ్జాంపుల్స్తో చెప్పినందుకు, అండ్ చాయ్ వాలా కానివ్వండి, వెజిటేబుల్ సెల్లర్స్ కానివ్వండి, అలాగే చాటింపు చేసే వ్యక్తి ఏం చేస్తుంటాడు, ఎలా చెప్తుంటాడు, ఎలా వాయిస్ మాడ్యులేషన్ చేస్తుంటాడు అనేది కూడా చాలా చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారు సార్. అండ్ ఇదే కాకుండా అందరి ఆడియన్స్ని, లేకపోతే మన మీటింగ్ వింటున్న వాళ్ళు పార్టిసిపెంట్స్ అందరు కూడా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇంపార్టెన్స్ అండ్ యూనిక్నెస్, అంటే మన వాయిస్ యొక్క యూనిక్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది హీరోలు రాజశేఖర్ గారు, లక్ష్మీ మంచు గారు, బాలయ్య గారు అండ్ సాయి కుమార్ వాయిస్ గారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకొని మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఇదే కాకుండా పద ఉచ్చారణ అండ్ ఒక పదం ఎవరి చేతుల్లో ఉంటే, అంటే ఎవరు ఏ పదం వాడితే ఎలా ఉంటుంది, అండ్ పేస్ కానివ్వండి, పిచ్ కానివ్వండి, పాస్ కానివ్వండి, ఇలాంటివి చక్కగా చెప్పేసి, అండ్ ఎగ్జాంపుల్స్ లైక్ జ్యోతిష్యుడు స్టోరీ కానివ్వండి, లేకపోతే బెల్లము తీపి లేదనే పద్యం ద్వారా చాలా చక్కగా, అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అండ్ పాస్ కామా అనేది ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఒక స్టేట్మెంట్లో పాస్ ముందు పెడితే ఎలా ఉంటుంది అండ్ తర్వాత పెడితే ఎలా ఉంటుందని చాలా ఫన్నీగా అండ్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అండ్ ఆడియన్స్, అంటే మనం మాట్లాడేటప్పుడు ఆడియన్స్ని తెలుసుకోవడం, అంటే మన ఫ్యాక్టర్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అంటే మనం చెప్పే ఆడియన్స్ ఎవరెవరు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మైండ్లో పెట్టుకొని ఏ వాయిస్ మోడ్యులేషన్లో చెప్పాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ లాస్ట్ ఈ ఊత పదాలు, అంటే ఒక ఊత పదం మనకు ఉన్న ఊత పదాలతోని ఎలా గ్రాప్ చేయొచ్చు అటెన్షన్ అని కూడా చాలా బాగా చెప్పారు సార్. అండ్ వాయిస్, అంటే లాస్ట్కి వచ్చేసి టిప్స్, అంటే ఏమేమి అవాయిడ్ చేయాలి మన వాయిస్ని కాపాడుకోవడానికి, అండ్ ఏమేమి మనము వాయిస్ని కాపాడుకోవడానికి టిప్స్ కూడా చాలా బాగా చెప్పారు సార్. లైక్ హాట్ వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, పసుపు తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఫస్ట్ నుంచి కూడా సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, నా సెషన్ పూర్తిగా వినండి, మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాను అనేది మీరు చెప్పారు. అండ్ మధ్యలో యూ క్యాచ్ మై పాయింట్ అని చెప్పేసి నిజంగానే అన్ని పాయింట్స్ కూడా మా మైండ్లో, మదిలో పార్టిసిపెంట్స్ వింటున్న అందరిలో కూడా ఉంచేటట్టు చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీప్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సారీ సార్, అది కొంచెం పవర్ కట్ అయింది, అందుకే వీడియో ఆఫ్ చేశాను. అందుకే అప్పటి నుంచి మీ ఫేస్ ఎగుతున్నా పైనుంచి కనిపిస్తుంది. లేదు సార్, పవర్ కట్ అయింది, అందుకని రైట్ టైంలో. ఓవర్ టు కిరణ్ గారు. యా, సో సార్ కిరణ్ గారు ఆఫ్లైన్ లో ఉన్నట్టున్నారు. ఇన్ కేస్ అవసరం ఉంటే కనుక ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలి అనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి.